అది కదా ఇక్కడ కీలకమైనది. సార్ సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రీఎంట్రీకి రెడీ అవుతుందా? అమరావతికి కాదు, ఆయన వెళ్ళారు కానీ పెట్టుబడుల కోసం ముందుగా చర్చలు జరుపుతున్నారు. మీ సింగపూర్ టెక్నాలజీని అందుకోవడానికి అన్నిటికీ అవసరమైనవన్నీ కూడా మేము కల్పిస్తాం, మీరు వచ్చేయండి, పెట్టుబడులు బాగా పెట్టండి, భారీగా వస్తున్నాయి మాకు, అది ఇది చెప్తున్నారు. కానీ చాలా మంది ఉద్దేశంలో సింగ్ బాప్ అని ఉంది ఆ సంస్థ, సింగ్ కార్ప్, అమరావతి నిర్మాణంలో పాలు పంచుకున్నది, వాళ్ళతో కూడా ఆయన చర్చలు జరగబోతున్నారు. అమరావతి ఇప్పుడు మలిదశ నిర్మాణంలో సింగపూర్ను మళ్ళీ భాగస్వామ్యం చేయాలి. గతంలోలాగా ప్రభుత్వం గవర్నమెంట్ అగ్రిమెంట్ కుదిరినా కుదరకపోయినా వాణిజ్యపరమైన భాగస్వామ్యం, సాంకేతిక పరమైనటువంటి సహాయం తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. అలాగే ఆ మేరకు సింగపూర్ ప్రభుత్వం కూడా అంగీకారం చెప్పింది, వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు పర్యటన, అంతకుముందు లోకేష్ వెళ్ళారు, అంతకుముందు నారాయణ వెళ్ళారు, కొన్నిసార్లు ఎమ్మెల్యేల బృందాలు కూడా శిక్షణా తరగతులు అది ఇదని వెళ్ళాయి. ఇప్పుడు చంద్రబాబు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ ఇట్లాంటి వరుసగా జరుపుతున్నారు. ఇవన్నీ అయిన తర్వాత సింగపూర్ అమరావతిలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది ఏ రూపంలో జరుగుతుంది, సింగపూర్ వల్ల ప్రధానంగా ఏం లాభం జరుగుతుంది అన్నది, సింగపూర్ లివింగ్ సిటీస్లో చాలా ఎక్స్పర్టైజ్, అది మనకు ఉపయోగపడాలి అన్నది ప్రభుత్వం చెప్తున్నమాట. గతసారి అది వర్కౌట్ కాలేదు, ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది, ఆ షరతు ఏమొస్తాయో మనం చూడాలి. ఇంకోటి ఏమో కొన్ని విమర్శలనండి, జాగ్రత్తలు కూడా ఏమంటే అప్పుడు ఎక్కువగా మన చుట్టూ తిరిగిన ఈశ్వరన్ లాంటి వాళ్ళు అవినీతి ఆరోపణలు వీటన్నిటిలో చిక్కుకున్నారు. మళ్ళీ అటువంటి పునరావృతం కాకుండా ఏం చేయాలి? సింగపూర్కి ఒక లక్షణం ఉంది, వాళ్ళ దేశ వ్యవహారాల్లో అవినీతి మీద చాలా కఠినంగా ఉంటారు, కానీ విదేశీ వాణిజ్యంలో ఏం చేసినా చెల్లుతుంది అక్కడ, అది వాళ్ళ నియమం, దాన్ని ఫెసిలిటేషన్ అంటారు వాళ్ళు. కాబట్టి అటువంటిది లేకుండా మటుకు చూసుకోవాల్సిన అవసరం ఉంది. సింగపూర్ నైపుణ్యం వస్తే మంచిదే, కానీ ఈశ్వరన్ లాంటి ఉదంతాలు ఇక్కడ జరగకుండా చూడాల్సిన అవసరం మటుకు ఉంది. మరి చంద్రబాబు గారు ఆయనకున్న అనుభవం వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారు, ఏం తెస్తారు, ఏం చెప్తారు మనం వినాలి. ప్రజల్లో మటుకు చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా ఫ్యూచర్ సిటీకి సింగపూర్ టెక్నాలజీ తీసుకొని వస్తాను అని చెప్తున్నారు. సింగపూర్ ఏమో చిన్న జనాభా తక్కువ, చిన్న దేశం, వాళ్ళ నేపథ్యం